ఇప్పుడైతే కామాక్షి టెంపుల్కి అయితే వచ్చినాము. ఇక్కడ మేము ఉండేదానికే రూమ్ నుంచి కొంచెం నియర్ బయ్యే, అక్కడికైతే వచ్చిండాము. చూపిస్తాను. ఇక్కడైతే పూజ ఐటమ్స్ అంతా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా, ఇది వచ్చేసి పూజ ఐటమ్స్ అంతా దొరుకుతాయి మీకు. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇప్పుడు మేమైతే దర్శనం అయిపోయి బయట వచ్చేసి అయితే కొంచెం కూర్చొని వెళ్దాము అట్లనేసి ఇప్పుడైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము. కూర్చొని ఉంటే ఇక్కడైతే చూడండి ఫుల్గా ఇక్కడ పెద్ద పెద్ద దీపాలు కనిపించాయి. అది కూడా కొంచెం చూస్తాము అట్లనేసి ఇక్కడైతే మేము కూర్చొని ఉన్నాము. ఇది లోపల అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లేదు. ఇదైతే బయట అయితే కొంచెం ఉంటేను చూస్తూ ఉన్నాము. మేమైతే కూర్చొని ఉన్నాం దర్శనం అయిపోయాక. ఇక్కడ వచ్చేసి పోస్టర్ పెట్టిండారు. ఇక్కడ ఈ దేవుంది, ఇది వచ్చేసి శ్రీ కామాక్షి టెంపుల్, గోవాలో షిరోడా గోవా వస్తుందన్నమాట. ఇదైతే ఇక్కడ చూడండి ఎంత కళగా అయితే ఉందో అంత కళగా ఉంది. చాలా బాగుంది, నిజంగానే చూసినట్లుగా అనిపించింది పోస్టర్ అయినా కూడా. అందుకే పోస్టరే కదా అట్లనేసి వదిలేసి వెళ్ళలేదు, తీసుకుందాము కొంచెం వీడియో షూట్ చేసుకుందాము ఇట్లా అనిపించింది నాకైతే. అందుకే చాలా క్లోజ్గా పెట్టి అయితే నేను తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది. షిరోడా గోవా ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఇది బయట నుంచి ఒక వ్యూ టెంపుల్ నుంచి అయితే ఒకసారి చూడండి. ఫుల్ సరౌండింగ్ అయితే నేను చూపిస్తాను. మేమైతే ఇప్పుడు ఫుల్ సరౌండింగ్స్ టెంపుల్ సరౌండింగ్స్ చూసుకునేసి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్లో కొంచెంకి పక్క వస్తామంటే ఇక్కడైతే ఒక పోంట్ ఉండదు.
అక్కడికైతే వచ్చిండాం మేమైతే ఇక్కడ నుంచి ఒక వ్యూ చూడండి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, నేను చెప్తాను మీకు. అదైతే చూస్తున్నారా, చాలా బాగుంది. అన్ని టెంపుల్స్కి ఒక్కొక్క పౌండ్ ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఆ టెంకాయ మాండలు వచ్చేసి ఆ నీళ్ళలో కనపరుస్తూ ఉంటే చాలా బాగుంది అది కూడా చూడడానికి. చూడండి ఒకసారి ఒక వ్యూ చూపిద్దాము అట్లనేసి మీకైతే. ఇక్కడ ఒక ప్రత్యేకత అట్లంటే ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయండి. నేను ఎక్కడ ఏ టెంపుల్లోనూ చూడలేదు ఇలాంటి ఒక వ్యూ అయితే. ఇక్కడ చూస్తాము, నేను కిందకి పోయేసి మీకు చూపిస్తాను ఆ వ్యూ అయితే. తాబేళ్ళు ఎలా ఉన్నాయి ఏమి ఇట్లనేసి. చూడండి తాబేళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. టోటోయిస్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఒకసారి కనపడుస్తానే. నేను జూమ్ చేశాను, జూమ్ చేస్తే కూడా ఇంతే కనపడుస్తూ ఉంది. మీకు కనపడుస్తూ ఉంది అనుకుంటా ఉన్నాను నేను కూడా. కొంచెమైనా మీకు చూపించిన దానికే సంతోషంగా ఉంది. ఇన్నే కాదండి, చాలా ఉన్నాయి, నీళ్ళు అయితే ఉన్నాయి. ఇదండి ఈ వ్లాగ్ అయితే. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చాలా లోపల ఉన్నాయి, ఒక్కొక్కటే బయట వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లోపల దర్శనం అయిపోయింది. పౌండ్ అంతా చూసుకునేసి అయితే బయట వచ్చేస్తుంది. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.